హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అలాగే కవిత అన్న మాటలకి ఒక కౌంటర్ గా హరీష్ రావు అయితే బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోదు, ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తుంది, 100 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుంది అన్నారు. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయి అనుకొని ఓటేసినాం బిడ్డ. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్వతంత్ర పార్టీగా పోటీ చేసి గెలిచే సామర్థ్యం ఉందా? ఒకవేళ ఆ దిశలో ముందుకెళ్లి అడుగులు వేస్తే బీజేపీ చాలా వేస్ లో కౌంటర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కవిత మీద లిక్కర్ కేసు కావచ్చు, కేసీఆర్ అండ్ కేటీఆర్ మీద ఈ కార్ రేసింగ్ కేసులు కావచ్చు, అలాగే ఇప్పుడు కేసీఆర్ మీద కాళేశ్వరం అవినీతి కేసులు కావచ్చు. ఇన్ని నడుస్తున్న క్రమంలో కేసీఆర్ ఏమీ మాట్లాడని నేపథ్యంలో హరీష్ రావు ఇలా అనడం, ఇదంతా కూడా బీఆర్ఎస్ ఏమన్నా కొత్త వ్యూహంతో మళ్ళీ ప్రజల ఓట్లు గెలుచుకోవడానికి ఏదైనా వచ్చే అవకాశం ఉందా? టోటల్ ఓవరాల్ గా బీఆర్ఎస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి ఉన్నారు కోపల్లె ఫణికుమార్ గారు, ఫెడరల్ తెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్, అలాగే చలసాని నరేంద్ర గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్, అలాగే ప్రసాద్ శాస్త్రి గారు, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్. సో ముందు ప్రసాద్ శాస్త్రి గారు మీతో మొదలు పెడతాం. మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కి నిజంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సామర్థ్యం ఉందా వచ్చే ఎన్నికలకైనా? ఏమండి, ఇప్పుడు పార్టీలు ప్రభుత్వానికి వస్తూనే వాళ్ళు ప్రవర్తించే విధానం కానివ్వండి, లేకుంటే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన వాటిని గురించి ఇంప్లిమెంట్ చేసే ధోరణి చూస్తే ఏ పార్టీ గెలిచేదానికి ఏం ప్రయత్నాలు చేయనక్కర్లేదు. శ్రీకృష్ణుడు 100 తప్పులకు ఒక 100 తప్పులోంచి 100 తప్పుకు తల తీసేస్తాడు చూడండి, ఎవరికి శిశుపాలనికి దంతవుతునికి వాళ్ళకి. అలాగా వీళ్ళు వచ్చిన ఒక 6 నెలలు సంవత్సరం 2 ఇయర్స్ లోపలనే ఇప్పుడు మరీ పక్క ప్రభుత్వం కూడా మొత్తం వాళ్ళకి ప్రజలకు ఏం చేసింది మర్చిపోయారు. అంటే ఏంటి, వీళ్ళు ఊరికే కూర్చొని చూస్తుంటే చాలండి, వాళ్ళు చేసే తప్పుల్ని వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ప్రభుత్వంలో ఉండే పార్టీని అలాగే కాస్త కొనసాగిస్తే వీళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఊరికి బూత్ దగ్గర నిలుచుకొని వీళ్ళ పార్టీ వర్కర్లకి టీ, చాయ్, బిస్కెట్లు ఇచ్చుకుంటూ ఉంటే గెలిచే అవకాశం ఉంది. కొన్ని సామర్థ్యం ఉందా అంటే ఇప్పుడు ప్రస్తుతం అపోజిషన్ పార్టీకి మరి బీఆర్ఎస్ కి అపోజిషన్ నంబర్ ఎక్కువ వచ్చింది కదండి, దానికి సామర్థ్యం ఉందనుకోవాలి. బీజేపీ ఎన్ని ఎత్తులు చేసినా అవి తాత్కాలికంగా వాళ్ళని బెదిరించి రాజీ పడేదానికే కానీ, ఓట్లు కొల్లగొట్టేదానికి కానీ, ఓట్లను ఆకర్షించేదానికి కానీ బీజేపీ ప్రయత్నాలు ఎక్కడ కూడా ఫలించవని చెప్పి నా ఉద్దేశం. థ్యాంక్ యూ ప్రసాద్ శాస్త్రి గారు. నరేంద్ర గారు మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడులో ఎలక్షన్ లేవు కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు ఎన్నికల పొత్తు గురించి ఎవరు కూడా ఆ విషయాల నుంచి ఇప్పుడు చర్చించి దాని గురించి స్థానిక ఎన్నికల విషయం తీసుకుందాం. నరేంద్ర గారు ఎలా ఉండొచ్చు? స్థానిక ఎన్నికల్లో ఎలాగో ఈ పొత్తులు పనికిరావు. ఎందుకంటే బీజేపీ అర్బన్ ఏరియాస్ ఉంది, బీఆర్ఎస్ గ్రామాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడాల్సిందే. లాస్ట్ టైం ఇక్కడ ఎంపీలుగా బండి సంజయ్ వీళ్ళందరూ ఎంపీలుగా గెలిచినప్పుడు కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా 4 గ్రామాలను వాళ్ళు పంచాయతీ సర్పంచ్లను గెలిపించుకోలేకపోయారు. కాబట్టి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు, స్థానిక సంస్థల ఎన్నికలు వేరు. స్థానిక సంస్థలు ఎక్కడ స్థానికంగా సర్దుబాట్లు ఉంటాయి, అవగాహనలు ఉంటాయి తప్పితే పార్టీల పరంగా పొత్తులకి పెద్దగా అవకాశం ఉండదు. కాబట్టి ఏ పార్టీ అయినా సరే అసలు ఉనికి లేని పార్టీలు కూడా అన్ని సీట్లు పోటీ చేస్తాం, గెలుస్తాం అని వాళ్ళ కార్యకర్తలు కానీ ప్రజల్లో కానీ భరోసా వ్యక్తం చేయటం ఏ నాయకుడు చేసే పనే. కాబట్టి అదే విధంగా హరీష్ రావు గారు కూడా 100 సీట్లు గెలుస్తామని, అన్ని సీట్లు పోటీ చేస్తామని చెప్పడంలో సహజమే. ఏ పార్టీ అయినా ఇప్పుడే మేము సొంతంగా పోటీ చేయలేము, పొత్తులు పెట్టుకోవాలి వేరే వాళ్ళతో అని ఏ పార్టీ నాయకుడు కూడా ఆ విధంగా జనం మధ్యకి వెళ్ళి పార్టీ కార్యకర్తల మధ్య వెళ్ళి చెప్పేటువంటి అవకాశం ఉండదు, చెప్పరు కూడా అది. కాబట్టి ఇప్పుడు పొత్తుల గురించి చర్చించటం అనేది ఒకవేళ బీజేపీ లాంటి పార్టీలు దీర్ఘకాలిక వ్యూహాలు ఉండి మనం సొంతంగా గెలవలేం కాబట్టి ఇతర పార్టీలను చీల్చి, ఇతర పార్టీల మీద బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని తమ దారిలోకి వచ్చే విధంగా చేయడానికి ప్రయత్నించినా కూడా ఇప్పుడు ఎమ్మటే పొత్తులు పెట్టుకుని ఏ పార్టీ కూడా
దానికి అవకాశం లేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదనమాట. కాబట్టి ఆ ప్రశ్న అనేది ఇప్పుడు తలెత్తదు. ఇవాళకి ఆయన ప్రసాద్ గారు చెప్పినట్లు ఇవాళ నెగిటివ్ పాలిటిక్స్ మన దేశంలో నడుస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ తన ప్రభుత్వ పనితీరు ఆధారంగా ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడిగి గెలిచిన పార్టీలు చాలా తక్కువ, చాలా అరుదైన సందర్భాలు ఉన్నాయి. కేవలము 2009లో లోక్సభ ఎన్నికలో మన్మోహన్ సింగ్ మాత్రమే గత 30-40 ఏళ్లలో తను చేసినటువంటి పనితీ తన ప్రభుత్వం చూపించి ప్రజలకి ఓట్లు అడిగి ఆ విధంగా తన పార్టీని గెలిపించినటువంటి ఘనత ఉంది. ఏ పార్టీ కూడా వివిధ కారణాల వలన, వివిధ రాజకీయ సమీకరణ వలన, పొత్తుల వలన, లేకపోతే ఇతరేతర వలన అంశాల మీద గెలుస్తూ వస్తున్నారు తప్పితే తమ ప్రభుత్వం పనితీరు గురించి ఏ పార్టీ కూడా ఇవాళ చూసి ఓట్లేమని అడిగినప్పుడు కూడా దాని మీద గెలుస్తున్న నమ్మకం లేదు. అంత నమ్మకం ఉంటే ఎన్నికల సమయంలో కొత్త పథకాలు, కొత్త ప్రజాకర్షణ పథకాల వైపు ఏ అధికార పార్టీలు కూడా ఎదురు చూసేటువంటి సందర్భాలు ఉండవు అన్నమాట. కాబట్టి ఎన్నికలు అనేది అది పూర్తిగా భిన్నమైన అంశం. ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ వరకు ఉంటుందని అనుకోను. ఫణికుమార్ గారు మీరేమనుకుంటున్నారు? ముందుగా ఫెడరల్ వీక్షకులందరికీ నమస్కారం, స్వాగతం. ఇక్కడ హరీష్ రావు స్టేట్మెంట్ ఇక్కడ ఒకటి గమనించాలి. అదేంటంటే మిగతా పార్టీల మీద కానీ పబ్లిక్ మీద కానీ మైండ్ గేమ్ ఆడుతున్నాడా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర గారు వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు ఎన్నికలు అయితే అవసరం లేదు, ఎన్నికలేం లేవు కాబట్టి ఇప్పుడు 100 సీట్లు ఒంటరి పోరాటం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అయినా కానీ చెప్పారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళల్లో కేసులు, విచారణ టెన్షన్ పెరిగిపోతోంది. దాని నుంచి కప్పిపుచ్చుకోవడం కోసమని, అది ఓవర్కమ్ అవడం కోసమని, తాము చాలా బలంగా ఉన్నామని, తమతో పొత్తు పెట్టుకోవడానికి చాలా పార్టీలు వాళ్ళ వెంట పడుతున్నా అన్న కలరింగ్ ఇస్తున్నారు అంతే హరీష్ రావు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి అసలు ఎవరున్నారు? బీజేపీ కలవదు, కాంగ్రెస్ కలవదు. ఒక బీజేపీ బీఆర్ఎస్ విలీనం అనే ప్రచారం జరుగుతూ ఉంటే, వివాదాలు జరుగుతూ ఉంటే పొత్తులు ఏముంది అసలు ఇక్కడ? అసలు మీద సిపిఐ కానీ, వామపక్షాలు కానీ, లేదా ఎంఐఎం ఎవరు వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అసలు వాళ్ళంతా కాంగ్రెస్ తో ఉన్నారు, సిపిఐ కానీ ఎంఐఎం కానీ. సో బీఆర్ఎస్ రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేసినా ఒంటరిగా పోటీ చేయాల్సిందే తప్ప వేరే దారి లేదు దానికి. ఎవరైనా ఇండిపెండెంట్లకి ఎవరైనా కొన్ని చోట్ల మద్దతు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అంతే, మొత్తం బీఆర్ఎస్ జెండానే ఉంటుంది అన్ని చోట్ల స్థానిక సంస్థల్లో. అయినా సరే ఆయన 100 సీట్లలో గెలుస్తాము, పొత్తు అవసరం లేదంటే అది కేవలం వాళ్ళల్లో ఉన్నటువంటి టెన్షన్ ని కప్పుపుచ్చుకోవడం కోసము, జనాలు మైండ్ గేమ్ ఆడడం కోసమే హరీష్ ఈ విధమైన ప్రకటన చేశారేమో అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫణి గారు. సో ఓవరాల్ గా ఈ విషయం గురించి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం అన్నది ఇప్పుడు అసందర్భం అని ఫణి గారు తేల్చేశారు. సో ఇంకొక ప్రశ్న, ప్రసాద్ శాస్త్రి గారు మీరు చెప్పండి. బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన, నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసిన సమయం చాలా ఉంది, రైట్? 1.5 year అయింది. కానీ ఇప్పుడు కవిత బయటకు రావడం కావచ్చు, కొంత పార్టీలు అసంతృప్తి ఉండడం కావచ్చు, కేసీఆర్ మౌనంగా ఉండడం కావచ్చు. సో ఇప్పుడున్నటువంటి 3.5 years ఈ టైం అన్నది బీఆర్ఎస్ మళ్ళీ స్ట్రాంగ్ అవ్వడానికి, ప్రజల్లో మేమంత స్ట్రాంగ్ గా ఉన్నాం, ఎందుకంటే 1.5 year వాళ్ళ సైలెన్స్ ఎటువంటి నెగిటివ్ మెసేజ్ పంపిందో దాన్ని కంపెన్సేట్ చేసేటువంటి ఆ టైం వాళ్ళకు ఉందంటారు. వాళ్ళు ఒకటయ్యి బీఆర్ఎస్ ని ఒక స్ట్రాంగ్ పార్టీగా ప్రొజెక్ట్ చేసే టైం వాళ్ళకు ఉందా? అలాగే ఆ పేషెన్స్ గానీ, ఆ వర్క్ చేసే స్పిరిట్ గానీ బీఆర్ఎస్ నాయకుల్లో మనకి ఇప్పుడు కనిపిస్తుందా? నేను ఇంతకుముందు అన్నట్టుగా వీళ్ళు స్ట్రాంగ్ గా కావాలని చెప్పి మరీ స్ట్రాంగ్ గా ప్రయత్నం చేయనక్కర్లేదు. వీళ్ళు మొన్నటికి మొన్నట బీసీ కమిషన్ లెక్కలు చేశామని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి పంపించారు. ఇంతవరకు గవర్నర్ దగ్గర నుంచి ఇప్పుడు 2 నెలలు అయింది. ఇంతవరకు దానిపైన వీళ్ళకి ఫలితం గవర్నర్ దగ్గర నుంచి అప్రూవ్ అంటే కన్సెంట్ అయ్యి రాలేదు, ఆయన శాంక్షన్ చేయలేదు ఇంకా. ఇవి చాలా పొలిటికలీ సెన్సిటివ్ ఇష్యూస్ అండి ఈ బీసీ రిజర్వేషన్స్ అన్నది. దీనిపైన చాలా సార్లు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. 42% ఇచ్చేస్తాము, ఇదో మేమే చేసాము, దేశంతో మమ్మల్ని చూసి ప్రధానమంత్రి గారు కూడా కాపీ కొట్టారు, మేము దీని వచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ పోతామన్నారు. స్థానిక సంస్థలు అనుకుంటే నాకు తెలిసి స్థానిక సంస్థలండి పార్టీల పైన పెద్దగా, అది రాజ్యాంగ పరంగానే నాన్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్స్ అవి నాన్ పార్టీ ఎలక్షన్స్, అవి పార్టీ గుర్తుల పైన వేసేవి కాదు. ఏదో ఇండైరెక్ట్ గా అనఫిషియల్ గా సపోర్ట్లు ఇచ్చుకోవాలి తప్పితే అది ఇండిపెండెంట్ గా గెలవాల్సిన స్థానికంగా ఏ వ్యక్తి మంచివాడైతే. ఒక విధంగా మన దేశంలో సర్పంచ్ ఒకడే నేరుగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి రచన గారు.
ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ పరోక్షంగా ఎన్నుకోబడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఆ బీసీ దాని నుంచి అదొక పొలిటికల్ వెపన్ అయింది. వాళ్ళకి అది అసన్నిపాతంగానే ఉంటుంది. నిజంగా గవర్నర్ గానే దాన్ని ఓపెన్ అప్రూవ్ చేస్తే పర్వాలేదు. కానీ కేంద్రం ఏమనింది, మా రాజ్యాంగ పరంగా మేం చేయాలి, బీసీ గణన మీరు ఎలా చేస్తారు అని ఆల్రెడీ ఒక అడ్డైతే పెట్టింది. సో దీనివల్ల కేవలం వీళ్ళు మా స్థానిక సంస్థలు కాబట్టి ఎక్కువ డబ్బులు దాచుకోవాలి. ఎందుకు అసెంబ్లీకి ఎంపీకి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. స్థానికులు దానికి సగానికి సగం వీళ్ళు స్థానికులపైనే ఆధారపడతారు. పార్టీలు అంత ప్రత్యక్షంగా ఎలక్షన్స్ లోకి దిగనక్కర్లేదు. స్థానిక ఎన్నికల్లో వాళ్ళకి కావాల్సింది సెంటిమెంటల్ గా బీసీ రిజర్వేషన్స్, లేకుంటే అలాంటి ఇంకొక రిజర్వేషన్స్, వాటిపైన ప్రభుత్వం ఏమైనా ముందుకెళ్తుందా? ఇప్పటికైతే ప్రజెంట్ గవర్నమెంట్ ముందుకెళ్లే ప్రసక్తి అవకాశం అయితే నాకు కనపడటం లేదు. సో దానిపైన డిపెండ్ అవుతుంది. కొంతకాలం వీళ్ళు ఓపిక పడితేనండి, వీళ్ళు చేసిన తప్పులే, పాలకులు చేసిన తప్పులే మన ప్రతిపక్షానికి వరాలుగా మారుతుంది. వాళ్ళు మరీ విమర్శలకు పోకుండా, రాజకీయ కక్షలకు పోకుండా ముందు కాస్త ఇంట్లో టీ కప్పులో తుఫాన్ అంటాం కదా, వాళ్ళ ఇంటిలో జరిగే పరిణామాలు కొంచెం వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే, కొంచెం ఓపిక ఉంటే పెద్దగా కష్టపడనక్కర్లేదు. వాళ్ళ తప్పులకు వాళ్ళే బాధ్యులుగా చేస్తారు ప్రజలు. అదండి. థ్యాంక్ యూ ప్రసాద్ శాస్త్రి గారు. నరేంద్ర గారు, తెలంగాణ పాలిటిక్స్ ని ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి, తెలంగాణలో ఉన్న ఓన్లీ రీజనల్ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు కమెంట్ చేసినా, కవిత కమెంట్స్ చేసినా, ఫేవరబుల్ గా కమెంట్ చేసినా, అగెన్స్ట్ గా కమెంట్ చేసినా, ఈ మౌనం అన్నది, కేసీఆర్ మౌనం అన్నది ఓవరాల్ గా బీఆర్ఎస్ ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇంకా సార్ చెప్పినట్లు చివరిలోనే ఇదంతా ఎఫెక్ట్ అవుతుందని 1.5 year లోనే ఎలక్షన్ ప్రోపగండా అంతా మొదలు పెడతారు కాబట్టి, అప్పటికైనా ఈ కాళేశ్వరం నీతి, అవినీతి ప్రాజెక్ట్ కావచ్చు, ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ కూడా అప్పటికి కేటీఆర్ మీద ఉన్న కేసు కావచ్చు, ఈవెన్ లిక్కర్ కేసు కూడా ఇంకెంత మ్యాగ్నిఫై అవుతాయో మనం చెప్పలేం. కాబట్టి రానున్న ఈ 3.5 years అన్నది బీఆర్ఎస్ కి కొంత లక్కీ ఫ్యాక్టర్ అవుతుందా అట్లీస్ట్ అట్రాక్ట్ చేయాలి, లేకపోతే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కీలక నాయకుల మెడలకి చుట్టుకోబోతున్నాయి? మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కేసీఆర్ మొదటి కాంచి కూడా ఆయన నిత్యం జనం మధ్య వచ్చి తిరిగి ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి నాయకుడు కాదు. ఆయన ఒక జనంలో ఒక ఉద్రేకం కలిగించి, ఒక భావోద్వేగం కలిగించి, అప్పుడప్పుడు వచ్చి వాళ్ళలో ఉద్రేకం కలిగి మొదటి కాంచి ఆయన తత్వం అదే. అందుకని వాళ్ళు కూడా ఆయన మిగతా వాళ్ళని కూడా ఇంకా ఆయన చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకి విసిగిపోయేటువంటి సమయం వస్తుంది, దాని కొరకు వెయిట్ చేద్దాం, నుంచే మీరు వెళ్ళి ఎనర్జీస్ అన్ని వేస్ట్ చేసుకోవద్దని ఆయన తన పార్టీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఆయన వ్యూహాత్మకంగానే మౌనం వహించినా కూడా వ్యూహాత్మకమే. అందులో కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తుందో, అవినీతికి ఇతర ఆరోపణలు, వాటి కనుక రోజు స్పందిస్తే కాంగ్రెస్ యొక్క ట్రాప్ లో వీళ్ళు పడినట్టు అవుతుంది. వాటి మీద మౌనంగా ఉండి ప్రభుత్వం యొక్క పొరపాట్లు కానీ, వైఫల్యాలను కానీ వాటిని ప్రజాక్షేత్రంలో ఎత్తి చూపడం ద్వారా ప్రభుత్వాన్ని ఆత్మనష్టంలో పడేసేటువంటి ప్రతిపక్షం అనేది చేయాల్సి ఉంటుంది. అందుకనే ఆ విధంగా కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఆయన వ్యవహరిస్తున్నారు రాజకీయంగా. అయితే ఆ పార్టీలో ఆధిపత్య పోరు అనేది మొదటి కాంచి కుటుంబ సభ్యుల మధ్య ఉండటం, వాళ్ళు ఎవరు ముందెళ్ళిపోతారో, ఎవరు వెనకబడతామని చెప్పి తమ ఉనికిని చాటుకోవటం కోసమో, తమ ప్రాబల్యాన్ని కాపాడుకోవడం కోసమో వాళ్ళు అన్న చెల్లెళ్ళు కావచ్చు, మేనర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా పోటీ పడుతూ ఎవరికి వాళ్ళు నిత్యం మీడియా ముందుకు వచ్చి మేము ఉన్నామని చెప్పుకున్నటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఎన్నికల్లో ఏమాత్రం రేపు రాబోయే తర్వాత ఎన్నికల్లో పార్టీకి ఏమాత్రం ప్రభావం చూపిస్తానని అల్టిమేట్ గా రూలింగ్ పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళ వలన ప్రజలు ఏ విధంగా అనుభవిస్తున్నారు, వాళ్ళ అనుభవాలు ఏంటి, దాని మీద ఎన్నికలు ఉంటాయి సహజంగా. వాటిని ఎవరు రూలింగ్ పార్టీని కట్టడి చేయగలరు లేకపోతే అనే విషయం మీద మన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నప్పుడు కూడా బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ అయితే కేసీఆర్ ని ఎదుర్కోగలదు, ఓడించగలదు అనేటువంటి నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ ఓటిస్తారు. అంత మాత్రాన కాంగ్రెస్ ని ఇష్టపడి ఇస్తుందో కూడా మనం చెప్పలేము. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వం పట్ల విసుగు చెందితే ప్రజలు ఆ విధంగా ప్రతిపక్షంలో ఎవరు ముందున్నారనేది చూసి వాళ్ళని ఎంచుకుంటుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి అవునన్నా కాదన్నా తెలంగాణలో ఒక బలమైన శక్తిగా బీఆర్ఎస్ వాళ్ళందరూ ఉంటుంది కూడా సమీప భవిష్యత్తులో. అది
దాన్ని రాజకీయ చరిత్ర చిత్రపటం నుంచి బీఆర్ఎస్ తిరిగిపోతున్నాను కానీ లేకుండా అవుతున్నాను కానీ మనం చెప్పలేం. మనం అవకాశాలు మనకు కనిపించట్లే. కాబట్టి ఒక కాంగ్రెస్ ని ప్రత్యామ్నాయటువంటి రాజకీయ శక్తిగా తమ ఉనికి కాపాడుకుంటూ ఉండటమే ఇప్పుడు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ వ్యూహం. ఆ దిశలో మాత్రమే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, చేసేటువంటి పని చేస్తున్నారు. ఈ లోపల ప్రభుత్వం బీఆర్ఎస్ మీద అనేక ఆరోపణలు చేస్తూ వాళ్ళని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నాలు సహజంగా చేస్తున్నారు. వాటిని కూడా వీళ్ళు ఒక విధంగా తమదైన రీతిలో ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు నిలబడతాయి, వీరి లాజికల్ కంక్లూజన్ గా ఈ ఆరోపణలు విచారణలు వస్తాయనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఫణి గారు మీరు చెప్పండి. నరేంద్ర గారు కేసీఆర్ గారిది వ్యూహాత్మక మౌనం అన్నారు, కానీ ఏ స్థానిక ఎన్నికలు అన్నది ఎప్పుడు కూడా అధికార పార్టీకి సానుకూలంగానే ఉంటాయి ఎక్కువ సార్లు. మరి ఈ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కి దగ్గరలో కనుకుంటే మనకి 2028-29 ఎలక్షన్ జరగాలి. సో ఆ టైంలోనే కనుక స్థానిక ఎన్నికలు జరిగేట్టుగా ఉంటే అప్పుడు ఓటర్లు డిసైడ్ చేసుకుంటారు ప్రతిపక్షమా లేకపోతే పాలకపక్షమా అని. కానీ ఇప్పుడు చాలా ఇంకా 3.5 ఏళ్ళు ఉంది ఇంకా అధికారం. కాబట్టి స్థానిక సంస్థలు లేకపోతే పోటీ చేసే వాళ్ళు కూడా అందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ ని తక్కువ అంచనా వేసేందుకైతే లేదు, ఎందుకంటే మంచి క్యాడర్ ఉన్న పార్టీ. కాకపోతే నాయకత్వం దగ్గర ఇప్పుడు ఇబ్బంది వస్తుంది. సడన్ గా వాళ్ళకి ఆధిపత్య గొడవలతో వాళ్ళు గొడవలు పడుతున్నారు. ఇది సీనియర్ లీడర్ల మీద ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తుంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో క్యాడర్ ని సమర్థవంతంగా నడిపించగలిగిన వాళ్ళు ఉండాలి. మీకు ఫామ్ హౌస్ నుంచి దిశానిర్దేశం రాకపోతే సెకండ్ గ్రేడ్ లీడర్, అంటే ఆయన సుప్రీం అనుకుంటే కేటీఆర్, హరీష్, కవిత వీళ్ళు సెకండ్ గ్రేడ్ ఆ పార్టీలో, ఆయన తర్వాత వాళ్ళు. ఇక ఆ తర్వాత నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ వస్తారు, మాజీ ఎంపీలు వాళ్ళందరూ కూడా. అయితే వాళ్ళకి సరైన దిశానిర్దేశం లేకపోతే వాళ్ళు క్యాడర్ ని సమర్థంగా నడిపించే అవకాశం లేదు. ఎన్నికల దిశగా ఎన్నికలు ఎవరైనా గెలవడానికే ప్రయత్నిస్తారు, అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ప్రయత్నం చేయడానికి. డబ్బులు, రాజకీయము, పదవులు ఇట్లా రకరకాల్లో ఉంటాయి, ఇంకా వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేసింది ఇదే అధికారంలో ఉన్నప్పుడు. ప్రతిపక్షాలు నోళ్లు పోయించి లీడర్లని, క్యాడర్ని అందరినీ లాక్కొని ప్రలోభాలు గురి చేసి రకరకాలుగా చూసింది అందరం మనం. అది వీళ్ళందరూ ఒకే తానుగుడ్డలు. అప్పుడు కేసీఆర్ చేశారు, ఇప్పుడు రేవంత్ చేస్తాడు అంతే అధికారం. రేపు బీజేపీనో వస్తే కనుక బండి సంజయ్, కిరణ్, వీళ్ళు కిషన్ రెడ్డి వాళ్ళు ఇదే పని చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో మోడీ, అమిత్ షా అదే పని చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లోనూ. లోపరుచుకుంటున్నారు కదా వాళ్ళు కూడా, అందరిని భయపెట్టి ప్రతిపాదనలు ఏదో ఒకటి చేసి. కాబట్టి ఇప్పటికైతే స్థానిక సంస్థలు ఇప్పటికిప్పుడు జరిగితే, అంటే జూలై అంటున్నారు, ఆగస్టు అంటున్నారు, కాంగ్రెస్ కి ఎడ్జి ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తోంది నాకైతే. థ్యాంక్ యూ ఫణి గారు. ఓవరాల్ గా వన్ క్వశ్చన్, ప్రసాద్ శాస్త్రి గారు మీరు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్న విషయం మాత్రం బీసీల విషయమే. ఈవెన్ వాళ్ళకి రిజర్వేషన్ ప్రకటించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఊరుకునేది లేదని వాళ్ళు హెచ్చరించారు. సో ఈ నేపథ్యంలో అట్లీస్ట్ రేవంత్ రెడ్డి కూడా తన కేబినెట్ ఎక్స్పాన్షన్ లో కొంత బీసీస్ కి ఎక్కువ స్కోప్ ఇస్తారేమో అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అట్లీస్ట్ కేసీఆర్ తన వ్యూహంలో భాగంగా ఎప్పుడు ఫ్యామిలీ దగ్గర నుంచి పోని పార్టీ అయినప్పటికీ ఏమన్నా బీసీలకు పెద్దపీట వేసి బీసీలు మెయిన్ రోల్స్ తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని ఇంకా స్ట్రెంగ్థెన్ చేసి, అంటే కాంగ్రెస్ కి కౌంటర్ స్ట్రాటజీగా బీసీలు ముందు పెట్టే అవకాశం ఏమన్నా ఉందా, లేకపోతే ఇది ఎప్పటికీ కుటుంబ పార్టీగానే కొనసాగిపోతుందా? ఒక మాట అండి, ఇప్పుడు కేబినెట్ వ్యవస్థ, కేబినెట్ లో రిప్రజెంటేషన్ గురించి అనుకుంటే ఆయనకు రేవంత్ రెడ్డి గారికి అది పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి ఇంటర్వ్యూ దొరుకుతుంది కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ దొరకకపోవడం అన్నది చాలా విచిత్రమైన విషయం. అది ఇటీవల ఎప్పుడు ఏ రాష్ట్రంలో జరగలేదు. అది ఇన్నిసార్లు పోయినా ఆయనకు మరి ఆయన అధినేత మీటింగ్ రాలేదు. ఈయనకు కుటుంబంతో పాటు ఈయనకు మీటింగ్ ఈయనకు అవకాశం వచ్చింది ప్రెసిడెంట్ గారికి. కాబట్టి కేబినెట్ వ్యవస్థ ఆయన చేతి దాటిపోయింది. అది మీనాక్షి గారి చేతిలోనో లేకుంటే ఇంకా అల్టిమేట్ గా అసలు రాహుల్ గాంధీ గారి చేతిలో ఉందో ఎవరి చేతిలో కూడా తెలియదు. అది దానిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఇంకా మనం అనుకోనక్కర్లేదు. పోతే వ్యూహాత్మకం అన్న మాట మనం వినిపిస్తుంది. అంటే ఇప్పుడు మన డిస్కషన్ లో ఒక విధంగా పెరుగుట విరుగుట కొరకే అని బీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ కు మారిందో అది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది ఎండింగ్ అండి. ఎప్పుడైతే తెలంగాణ అస్తిత్వం పైన వచ్చి ఈయన కొంచెం మరి దురాశగా, గ్రీడ్ బ్రింగ్స్ గ్రీఫ్ అంటారు, దురాశ దుఃఖానికి చేటు,
మొత్తం దేశమంతా ఆలుకుపోవాలని చెప్పి దాన్ని ఎప్పుడైతే భారతీయ అని మార్చాడో, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ అయిందో, అది నంబర్ 1 స్టెప్ ఫర్ హిజ్ డౌన్ఫాల్. అంత చిన్న లాజిక్ ఆయన ఎందుకు మార్చాడో తెలియదు. మొత్తం మన మిత్రుడు చెప్పినట్టుగా ఆయన భావోద్వేగాలతో ఎప్పుడు ప్రజల్లోకి వచ్చేవాడు, కానీ ప్రజల యొక్క కష్టాలు చూసి వాళ్లకు సొల్యూషన్స్ లేకుంటే పరిష్కారాలు ఆఫరించే దశగా ఆయన ఎప్పుడూ మీటింగులు పెట్టలేదు. ఎప్పుడు మీటింగులు పెట్టినా చాయిసెస్ టు అబ్యూజెస్, ఏ నిఘంటువులో లేని పదాలన్నీ ఉపయోగించే మోడీగాడు బోడీగాడు ఇలాగే. అంటే అక్కడ వచ్చే సప్పట్లు చూసి ఆయనకి చాలా బల్బు చూసి ఆయన వాపు చూసి బల్బు అన్నట్టుగా అయింది. రెండోది, ఎప్పుడైతే తన పథకాల్లో తన నోటి ద్వారానే ఏమయ్యా దళితుల పథకంలో నాకు తెలిసింది మీరు 10 లక్షలు అంటే 3 లక్షలు తీసుకుంటున్నారు నాకు వచ్చింది అన్న తర్వాత యాక్షన్ తీసుకోవద్దండి. అంత ఓపెన్ గా ప్రజల్లోకి రెండు విషయాలు. ఒకటి, ఆయన సెంటిమెంట్ దెబ్బతింది ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందో. నంబర్ 1 డౌన్ఫాల్. నంబర్ 2 డౌన్ఫాల్, అవినీతిని 10 మందికి అర్థమయ్యేట్టుగా చెప్పిన తర్వాత ఎవరైతే ప్రజల్ని ఇలా కష్టపెడుతున్నాడో కనీసం ఒక 1% అయినా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించాలి కదా. ప్రజా పథకంలో 10 లక్షల నుంచి 3 లక్షలు తీసుకుంటున్నారు, నా రిప్రజెంటేటివ్స్ నాకు తెలుసు అన్నాడు. తర్వాత సిట్టింగులు, మళ్ళీ సిట్టింగులకే ఇచ్చాడు. కుటుంబ సభ్యులు కూడా ఆయనకి ఏదో సలహా ఇచ్చినట్టుగా ఉంది, నాకు తెలియదు అనుకుంటానండి, ఏదో విన్నాను. అయ్యా కొత్త వాళ్ళకి ఇవ్వాలి అంటే మళ్ళీ కొత్త వాళ్ళకి అంటే సిట్టింగులకే ఇచ్చారు. సో ఎంత క్యాడర్ బాగున్నా కూడా అండి వాళ్ళకు ఈ మార్పులు తెలియదా వాళ్ళది. ఎందుకంటే సుప్రీంకోర్టు వాళ్ళ రిప్రజెంటేటివ్ అసెస్ చూడండి, ప్రజాప్రతినిధులు వాళ్ళ నేర చరిత్ర చూడండి, వాళ్ళ ఆస్తులు చూడండి, ఎన్నుకోండి అని చెప్పి అఫిడవిట్లు కంపల్సరీగా పెట్టమని సుప్రీంకోర్టు ఎంత గట్టిగా చెప్పినా కూడా ప్రజలకు తెలిసేది మాత్రం వాళ్ళకు అర్థమయ్యే విషయాలు. వీళ్ళ పరిపాలనలో మన డబ్బులతో వెళ్ళి సోకులు చేసుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వ పాలన కంట్రోల్ చేయడం లేదు, మార్చి పారేస్తాం అని చెప్పి మార్చేశారు. అంతేగాని ఇది చాలా కాంగ్రెస్ చాలా దేవత లాంటిదనో లేకుంటే కాంగ్రెస్ చాలా బంగారు రోజులు తెస్తుందనే ఉద్దేశంతో కాదు. ఇప్పుడు వాళ్ళు 8 ఏళ్లలో చేయలేని చెడ్డతనాన్ని వీళ్ళు 8 నెలలు తెచ్చుకున్నట్టుగా ఉంది. కాబట్టి ఇంకా ఎలాంటి ప్రయత్నం లేకుండా ఒక 3-4 నెలలు కన్ను చూసుకుంటే నాకు తెలిసి స్థానిక దానిలో కూడా రేవంత్ రెడ్డి గారికి అంటే అధికార పక్షం కాబట్టి ఎడ్జ్ ఉంటుంది అనుకోవచ్చు, కానీ అధికార పక్షంలో ఎడ్జిని కాపాడుకోలేనంత పరిస్థితుల్లో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రామిస్ చేసిన తర్వాత మాట మామూలుగా క్రెడిబిలిటీ అన్నది విశ్వసనీయత అన్నది మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవడంలో ఉంటుంది. రిజర్వేషన్స్ గురించి అన్ని ప్రగల్భాలు పలికిన తర్వాత ఏ దేవత పైన ఆ దేవత ఓటు వేయడం, ఏ దేవుడి పైన ఆ దేవుడి పైన ఓటు వేయడం అన్ని చేస్తా అన్న తర్వాత తీరా ఫలితం ఏదో ఒక చిత్రంలో చూసినట్టుగా ఎదురుగా కోడి బొమ్మ చూసి వాడు కోటి తిన్నట్టు అనుకున్నట్టుగా ప్రజలకు పరిస్థితి అర్థమైపోతూ ఉంది. కాబట్టి నిజంగా స్థానిక ఫలితాల్లో కూడా కొంచెం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉండొచ్చునేమో అని చెప్పి నా అనుమానం. థ్యాంక్ యూ ప్రసాద్ శాస్త్రి గారు. నరేంద్ర గారు, మీరు ఇందాక ఓకే ఫణి గారు చెప్పండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. అది ఫాల్స్ ప్రామిస్ అని రేవంత్ రెడ్డికి తెలుసు, చేసేటప్పుడు అమలు చేయడం సాధ్యం కాదని బీసీలకి తెలుసు. అది ఈ హామీ అమలయ్యేది కాదని రేవంత్కి తెలుసు, జనాలకి తెలుసు బాగా. ఇది ఎవరు అంత తెలివి తక్కువ వాడైతే లేరు ఇక్కడ. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు అన్నది రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదది. ఒక పంచాయతీరాజు ఒక స్థాయి వరకే ఇప్పుడు మామూలుగా రిజర్వేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసేయచ్చు, అమలు చేసేయచ్చు 42%. అయితే రేవంత్ ఏం చేశాడు, దాన్ని షెడ్యూల్ 9 లో పెట్టాడు. షెడ్యూల్ 9 లో పెట్టినప్పుడు అది రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది బిల్. అది గవర్నర్ ఆమోదం పొందింది, శాస్త్రి గారు ఇక్కడే ఉంది, గవర్నర్ దగ్గరే ఉంది. లేదు, అది వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి, అక్కడ పెండింగ్ లో ఉండిపోయింది. ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% ప్రతిపాదనను ఎన్డీఏ మోడీ హయాంలో ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుంది? దానికి రేపు క్రెడిట్ అయినా లేదా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అది రేవంత్ క్లెయిమ్ చేసుకుంటాడు. మేము పంపించాము, కేంద్ర ప్రభుత్వం అడ్డు పెట్టింది అని ఒక రకమైన ప్రచారం చేస్తాడు. ఆమోదం పొందకపోతే, ఆమోదం పొందితే మేము పట్టుబట్టి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సాధించి 42% తీసుకొచ్చాము అని మళ్ళీ దానికి పాజిటివ్ గా ప్రచారం చేసుకుంటాడు. ఏదైనా ఇప్పుడు సమస్య అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది ఆ బిల్. అది పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి, దాని మీద చర్చలు జరగాలి, ఓటింగ్ జరగాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవేవి జరగవు. అది అందరికీ తెలిసిన విషయం ఇది. ఆ రోజు ఏదో ఎన్నికల సమయంలో అవసరం కోసం హామీ ఇచ్చాడన్న విషయం బీసీలకు అందరికీ తెలుసు. మనం ఇచ్చే హామీ అమలు కాదు అన్న విషయం రేవంత్కి బాగా తెలుసు. కాబట్టి ఇచ్చేవాడికి పుచ్చుకున్న వాడికి అందరికీ తెలిసి జరిగే పని కాదని రిజర్వేషన్ వరకు అయితే.
42% రిజర్వేషన్ కి పార్లమెంట్ ఆమోదం పొందితే అది బ్రహ్మాండం బదులైనట్టు అనుకోవాల్సింది అంతే. అది విషయం. ఓవరాల్ గా ఫణి గారు ఈ విషయంలో కాంగ్రెస్ కి జరిగే మేలైతే ఏముండదు కదా, దాన్ని తీసుకొచ్చి అది జరగకపోవడం లేదు, మైనస్ లేదు, దీనివల్ల లాభం లేదు, నష్టం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది 42%. అసెంబ్లీలో తీర్మానం చేశాడు, గవర్నర్ కి పంపించారు, గవర్నర్ సంతకం పెట్టి ఢిల్లీకి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నేను ఏం చేయగలను అది చేసేసాను రేవంత్ రేపు చెప్పుకుంటాడు. అది వాస్తవమే కదా. అది పెండింగ్ మోడీ దగ్గర ఉందంటాడు, అది వాస్తవమే కదా. మోడీ ఎందుకు చేస్తారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతిపాదనను ఎన్డీఏ గవర్నమెంట్ ఎందుకు ఆమోదిస్తుంది? ప్లస్ అయిన మైనస్ అని వీళ్ళకే వస్తుంది అది అని వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు. అందుకని చెయ్యకపోతే కేంద్రం ఆమోదించలేదంటాడు, చేస్తే మా ఒత్తిడి ఫలితంగానే చేసింది అనుకుంటాడు రేపు రేవంత్ ప్రచారం. ఎట్లయినా పాజిటివ్ నెగిటివ్ ఏదైనా సినిమాల్లో చూపినట్టే స్టేట్మెంట్లు ఏముంది ఎలా అయినా ఇచ్చుకుంటారు వాళ్ళు. కానీ దీంట్లో చిత్తశుద్ధి ఎంత ఉంది అనేది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇట్లాంటి బిల్లుల్లో. ఓకే, ఇంకొక వన్ లాస్ట్ క్వశ్చన్ ఫణి గారు, మీరు చెప్పండి. బీఆర్ఎస్ 2 సార్లు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది, రెండోసారి వచ్చినప్పటికీ అనేక విమర్శలు ఎదుర్కొంది, అయినప్పటికీ రెండోసారి గెలిచింది. మూడోసారి మాత్రం తీవ్రమైన విమర్శలు, ఇప్పటికీ కూడా ఆ నెగిటివిటీ తగ్గలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మౌనం వ్యూహాత్మకం అనుకోవచ్చు, తెలివైన వారు అనుకోవచ్చు, అదంతా పక్కన పెడితే కేవలం కుటుంబానికి కేంద్రం అయిపోయిన రాజకీయాల్లో కూడా ఇప్పుడు కవిత బయటకు రావడం, ఇదంతా కూడా ఆ కుటుంబ రాజకీయాలు కూడా విపరీతమైనటువంటి ఒక గొడవలు బయటకే కనిపించడం, ఈ సమయంలో అట్లీస్ట్ దీన్ని కవరప్ చేయడానికో బీఆర్ఎస్ ఇమేజ్ ని పెంచడానికో కేసీఆర్ మీరే అన్నారు నియోజకవర్గంలో కూడా తగిన స్థాయి నాయకులు లేరు. ఈ టైంలో బీసీ బిల్లులు ఎలాగూ కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి కొంత బీసీలని తీసుకురావడం, ఎవరికైతే రిప్రజెంటేషన్ తక్కువ ఉందో వాళ్ళని మేజర్ పొజిషన్స్ ఇచ్చి బీఆర్ఎస్ ని స్ట్రాంగ్ చేసే వ్యూహం ఏమన్నా ఉండబోతుందా, లేకపోతే ఇలాగే కంటిన్యూ కాబోతుందా? ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ స్ట్రాంగ్ గానే ఉన్నది 10 ఏళ్ళు, ఇంతకన్నా స్ట్రాంగ్ అయ్యే అవకాశం లేదు ఇకది. అయితే వీక్ అవ్వాల్సింది తప్పితే ఇంతకు మించి ఏం స్ట్రాంగ్ అవుతుంది? అది 10 ఏళ్ళు అధికారంలో ఉంది, ఉద్యమం చేశామని చెప్పుకునే కదా 2 సార్లు అధికారంలోకి వచ్చారు వాళ్ళు. ఇక ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళ హయాంలో ఉన్న ఇది తర్వాత అధికారంలోకి రావాలన్నా కొంత వ్యతిరేకత, 10 ఏళ్ళు అధికారం వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు రిజర్వేషన్ తగ్గించారు వాళ్ళే, 34 నుంచి 24 తగ్గించింది కేసీఆర్. అవును, అందుకని ఇప్పుడే అట్లీస్ట్ పాసిఫై చేసే అధికారంలో ఉన్నప్పుడు తగ్గించిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేదు. ఇప్పుడు రేవంత్ కూడా అందుకని ఏం చేస్తున్నాడు, 42% రిజర్వేషన్ అమలు సాధ్యం కాదు కాబట్టి పార్టీ పరంగా బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇద్దామని ఆలోచిస్తున్నాడు. రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ సాధ్యం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు కాబట్టి అదే 42% కోటాను బీసీలకు పొలిటికల్ గా పార్టీ పరంగా అమలు చేస్తాడు. ఒక ఎంపీటీసీ సీట్లు ఒక 100 తీసుకుంటే 42 మందికి బీసీలకు ఇస్తాడు. అది పార్టీ పరంగా 100 మందికి కూడా ఇచ్చుకోవచ్చు, అది పార్టీ ఇష్టం. ఇంకది దానికేమి సుప్రీంకోర్టు కానీ లేకపోతే రాజ్యాంగ సవరణ అవసరం లేదు ఇకది. సో అదే సూత్రాన్ని బహుశా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఏమన్నా అమలు చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఒకళ్ళ స్ట్రాటజీ ఈ విధంగా ఉంటుంది అని అనుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇతరుల స్ట్రాటజీ కూడా అట్లనే ఉంటుంది. ఎందుకు? బీసీల ఓట్లు తీసుకోవటమే వాళ్ళ టార్గెట్, ఏదైనా కానీ పద్ధతి ఏదైనా కానీ, ఇది తప్ప వేరే పద్ధతి లేదు. ఇప్పుడు ఈ రోజు కవిత మాట్లాడుతున్నారు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అనేసి, మరి 34% నుంచి 24% తగ్గించారని చెప్పేసి కేసీఆర్ ఎందుకు అడగలేదు ఆ రోజు కవిత? ఖచ్చితంగా 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఇప్పుడు చెప్తున్నారు, ఢిల్లీలో గోడగోలు చేశారు ఆవిడ. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు అడగలేదు? వాళ్ళ నాన్నే కదా. అసలు మొదటి మంత్రివర్గంలో అసలు మహిళే లేదు, కేసీఆర్ మొదటిసారి ఎందుకు తీసుకోలేదు? ఒకళ్ళు కూడా ఎందుకు అడగలేదు ఆ రోజు? అధికారంలో ఉంటే ఒకలాగా మాట్లాడతారు, ప్రతిపక్షంలోకి వస్తే ఇంకోలాగా మాట్లాడతారు వీళ్ళందరూ, ఏదన్నా పొలిటికల్ గెయిన్ అంతే. సో ఇప్పుడు బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి సమాజంలో, 56% పైన ఉన్నాయి. ఎట్లయినా వాళ్ళ ఓట్లు సంపాదించాలి, గెలుచుకోవాలి సీట్లు అనే ఉద్దేశంతో ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. ఇందులో భాగంగానే బహుశా రేవంత్ ఏమన్నా పార్టీ పరంగా ఏమన్నా అమలు చేస్తాడేమో 42%. అదే స్ట్రాటజీ కేసీఆర్ కూడా అమలు చేయొచ్చు, చెప్పలేము. అయితే ఇంతకన్నా ఇంకా స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం లేదు బీఆర్ఎస్. ఆల్రెడీ సాచురేషన్ వెళ్ళిపోయింది 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడే. ఇంకా డౌన్ ఫాల్ అయ్యి వీక్ అవ్వడమే తప్పితే చెప్పలేము. 3.5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ ఫణి గారు. ఫైనలీ నరేంద్ర గారు మీరు చెప్పండి. ఫణి గారు బీజేపీ విషయంకి వద్దాము. బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ గా ఉందని ఫణి గారు తేల్చేశారు, అలాగే ప్రసాద్ శాస్త్రి గారు కూడా చెప్పలేమంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఈవెన్
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు వరకు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నోబడి ఈవెన్ ఇంతకు ముందు వరకు ఎవరు ఇమాజిన్ కూడా చేసుకోలేదు. అలాగే బీజేపీ కూడా అంత స్ట్రాంగ్ అయ్యి చరిష్మా ఉన్న లీడర్ ని ముందు పెట్టి కాంగ్రెస్ లాగా ఏమన్నా విజయం సాధించే అవకాశం ఉందా? లేకపోతే ఆ చివరి ఎడ్జ్ కూడా కాంగ్రెస్ తో పోటీగా బీఆర్ఎస్ కే ఉందనుకుంటున్నారా? అంటే బీజేపీ వాళ్ళ బలహీనత వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి ముఖ్యంగా మొన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిచినప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళు, స్థానికంగా ప్రాబల్యం కలిగిన వాళ్ళు, ప్రజల్లో పట్టున్న వాళ్ళు తప్పితే బీజేపీ నాయకులు అంటూ బలమైన క్యాండిడేట్లు సొంతంగా చాలా ఒకరిద్దరు తప్పితే మొత్తం తెలంగాణలో లేవు అసలు. అంతా కూడా ఎక్కువ మీడియాలో కనిపించే వాళ్ళు తప్పితే ప్రజాక్షేత్రంలో పనిచేసేటువంటి బీజేపీ నాయకులు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అందుకునే వాళ్ళ చాలా బీజేపీ తెలంగాణలో ఎంత హడావుడి లాస్ట్ టైం బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినా కూడా అది ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపించలేదు. ఆ విధంగా చూపించేటువంటి యంత్రాంగం కానీ ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలతో కలిసి పనిచేసే నాయకులు కానీ ఎక్కువగా బీజేపీకి లేకపోవడం ఆ పార్టీ ఎదుర్కొంటుండే ప్రధానమైన సమస్య. అది కేవలం ఎక్కువగా పట్టణాలకే పార్టీ ప్రాబల్యం ఉంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా బీజేపీ అనేది అక్కడక్కడ ఉన్నప్పుడు కొంతమంది నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు, కొంతమంది మధ్య ఎమ్మెల్యేలు ఎంపీగా గెలిచిన వాళ్ళు, కొంతమంది ప్రాబల్యం కలిగిన నాయకులు ఉన్నప్పటికీ కూడా బీజేపీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా బలమైన సంస్థాగతమైనటువంటి నిర్మాణం కానీ నాయకత్వం కానీ ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో లేదు. అటువంటి వాళ్ళని చాలా మంది బీజేపీ నాయకులు, తెలంగాణ నాయకులు ఎక్కువ హైదరాబాద్ లోనే కేంద్రీకృతమై ఉంటారు. అందులో అది బీసీ నినాదం ఇచ్చినప్పుడు కూడా నాయకత్వం అంతా కూడా కేవలం ఒక సామాజిక వర్గం చేతిలో ఉంది అనేటువంటి ఆ పార్టీలోనే రాజా సింగ్ లాంటి నాయకులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఆ పార్టీ సమస్యలు ఉన్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకను, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకను వాటికి సంబంధం ఉండదు. చాలా మంది చూస్తాం స్థానిక సంస్థ మన అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నగర మున్సిపల్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించింది దాదాపు. అయినా కూడా అక్కడ ఎమ్మెల్యే ఎన్నికల మీద వాటి ప్రభావం లేదు. మిగతా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక సందర్భాల్లో చూసాం. అక్కడ ఎన్నికల ముందు అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఘన విజయాలు సాధించి కూడా కొద్ది నెలల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ విజయాలని పొందలేకపోవడం చూసాం. కాబట్టి ఉన్న అంశాలు విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా కేవలం బీసీ నినాదం వలన బీసీ చూపించి ఏ పార్టీ కూడా తెలంగాణలో కానీ ఎక్కడ కానీ అధికారంలోకి వస్తుందని కూడా మనం భావించలేం. ఎందుకంటే బీసీలు అనేది ఒకే సమగ్రమైనటువంటి ఒక సామాజిక సామూహికం కాదు. అది దాంట్లోనే 2-3-4 బలమైనటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళు ఒకరిని నీడని మరొకరు భరించలేరు. కాబట్టి ఒక వర్గం అటుంటే ఇంకో వర్గం ఇంకో పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఎన్నికల సమయం వచ్చేసరికి రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయని ఇప్పుడే మనం ఊహించడం కష్టం అన్నమాట. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాము. ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారు? ఫైనల్ గా 1-2 minutes లో కన్క్లూడ్ చేయండి. ముందు ప్రసాద్ శాస్త్రి గారు మీరు కన్క్లూడ్ చేయండి. అదేనండి, ఇప్పుడు వీళ్ళు పార్టీ పరంగా మేము ఇస్తాము, మాకు రాజ్యాంగంతో పని లేదు అని చెప్పి వాళ్ళు అనుకునే దానికి బాగుంది. కానీ చివరికి ఎలక్షన్స్ టైంకి వచ్చే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కాన్సెప్ట్ గెలుపు గుర్రాలే. ఎవరికి డబ్బు ఉంది, ఎవడు పెట్టుకోగలడు, అది ఎలక్షన్స్ అనేది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోయింది. కానీ ఆ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ పైన నడిచే ఎలక్షన్స్ కాదని చెప్పి మనకు చాలా బై ఎలక్షన్స్ అర్థమైంది కదా రచన గారు. కాబట్టి పార్టీ పరంగా వాళ్ళు బీసీలని పెట్టుకుంటామంటే తమ్ముడే పేకాట అన్నట్టుగా మళ్ళీ చివర్లో వాళ్ళు లాస్ట్ మినిట్ లో అయినా బీఫామ్ మార్చేసి ఎవరో ఎలక్షన్ మేనేజ్ చేయవాళ్ళు వాళ్ళకి ఇస్తారు. కానీ బీసీకి ప్రామిస్ చేసిన వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా సాధ్యమయ్యే పని కాదు. తర్వాత చిన్న మాట అండి, ఒక 9th షెడ్యూల్ గురించి ఒక చిన్న మాట అనుకోవాలి. మొదట ఉన్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడు 9th షెడ్యూల్ లేదు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నా అంటే ఏప్రిల్ 73 తర్వాత మీరు ఎన్ని 9th షెడ్యూల్ ఎన్ని చట్టాలు పెట్టినా కూడా మా జ్యుడిషియల్ రివ్యూ దానికి వర్తిస్తుంది అని చెప్పి వాళ్ళు నిర్ణయం ఇచ్చారు. కాబట్టి దాని గురించి కూడా మనం పెద్దగా ఆశ పెట్టుకోవడానికి లేదు. వీళ్ళు ఆశ పెట్టుకోవాలి అంటే గెలుపు గుర్రాలే. చివరి లాస్ట్ మినిట్ లో వీళ్ళకి ఎవరైతే రిజల్ట్ పట్టగలరో వాళ్ళకి టికెట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ మెరిట్స్ పైన లేకుంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతాల పైన వాళ్ళ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటుందని చెప్పి నేను అనుకోను రచన గారు. థ్యాంక్ యూ ప్రసాద్ శాస్త్రి గారు. నరేంద్ర గారు మీరేమంటున్నారు? అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇష్టం లేకపోయినా కూడా
బీసీలకి తగిన సంఖ్యలో సీట్లు ఏ పార్టీకి తప్పదు. ఎందుకంటే మనం 24% రిజర్వేషన్ ఉన్నప్పుడు కూడా దాదాపు 34-35% సీట్లలో బీసీలు గెలిచారు. ఎందుకంటే స్థానికంగా గ్రామాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పట్టణాల్లో కూడా అనేక కాలనీల్లో బీసీల ప్రాబల్యం ఉన్న చోట్ల వేరే వాళ్ళని పెట్టలేరన్నమాట. కాబట్టి బీసీలకి ఏ పార్టీ అయినా కొంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. అది ఏ మేరకు ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది ఎన్నికలప్పుడు మాత్రం చూడలేము. ఓకే నరేంద్ర గారు. ఫణి గారు ఏదో చెప్తాను. ఇప్పుడు 42% బీసీలకి రిజర్వేషన్ 9th షెడ్యూల్లో రేవంత్ ఎందుకు పెట్టాడంటే, అది లేకుండా కూడా పెట్టుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్లు. అయితే ఆ పద్ధతిలో మహారాష్ట్రలోను, బీహార్లోను 9th షెడ్యూల్లో చేర్చకుండానే వాళ్ళు ఎలక్షన్స్, వాళ్ళు 42% రిజర్వేషన్ ఇచ్చేసుకున్నారు. వాళ్ళు అంటే అంతకన్నా ఎక్కువ ఇచ్చుకున్నారు 2 రాష్ట్రాల్లో. అయితే కోర్టులో కేసు వేస్తే కొట్టేసింది. ఈ రిజర్వేషన్ బీసీలకి ఇంత కుదరదు, రాజ్యాంగబద్ధంగా పోవాల్సిందే అనేసి. అందుకు 9th షెడ్యూల్లో పెట్టినా కూడా రివ్యూ అయితే చేయొచ్చు, జ్యుడిషియల్ రివ్యూకి అవకాశం ఉంది. అయితే అసలు 9th షెడ్యూల్లోనే పెట్టకపోతే అసలు మొదటగా కొట్టేస్తారు వాళ్ళు. మీకు జయలలిత తమిళనాడులో ఏం చేసింది, పట్టుబట్టి 42% అది అప్పట్లో రిజర్వేషన్ 9th షెడ్యూల్లో చేర్చి ఖచ్చితంగా అమలు అయ్యేట్టు చేసింది. ఇప్పుడు 90లో ఇదే విషయం 9th షెడ్యూల్లో పెడితే గానీ నేను తమిళనాడుకు తిరిగి వెళ్లేది లేదు అనేసి 90లో జయలలిత ఢిల్లీలో 1 నెల రోజులు కూర్చున్నారు, పట్టుబట్టి కూర్చున్నారు. అక్కడ కేంద్ర మంత్రుల్ని, ఎంపీలని అందరినీ మా ప్రధానమంత్రి దగ్గర ఒత్తిడి పెట్టి అన్ని పార్టీల నుంచి తీసుకొచ్చి మద్దతు తీసుకొచ్చుకొని అంత 1 నెల రోజులు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చున్నారంటే ఒక బిల్లు దీని మీద రాజ్యాంగబద్ధ చట్టబద్ధత కావాలని ఆలోచించుకోవాలి మనం, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందని. ఆ తర్వాతనే 9th షెడ్యూల్లో చేర్చినంత మాత్రం కుదరదు, దీన్ని జ్యుడిషియరీ రివ్యూ కూడా అవకాశం ఉందని ఆ తర్వాత అమెండ్మెంట్ తీసుకొచ్చారు దానికి. అయినా కానీ 9th షెడ్యూల్ ఉన్న ఇంపార్టెన్స్ అయితే దానికి ఉంది. అది కూడా లేకపోతే బీహారు మొన్న మహారాష్ట్రలో కొట్టేసినట్టు హైకోర్టులో కొట్టేస్తాయి, దాన్ని అసలు అమలు చేసేందుకే లేదని. కాబట్టి వీళ్ళకున్న ఏకైక అవకాశం పార్టీ పరంగా చేశాము అని చెప్పుకోవడం. ఎందుకు, మాకు బీసీల మీద చిత్తశుద్ధి ఉందని ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. అది కూడా లేకపోతే ఇక వేరే మార్గం లేదు ఇంకా వాళ్ళకి. అది ఇంకేమన్నా మీరు కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారా ఫణి గారు? ఓకే, థ్యాంక్ యూ ఫణి గారు. థ్యాంక్ యూ ఫణి గారు, ప్రసాద్ శాస్త్రి గారు, నరేంద్ర గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటి చర్చ ముగిద్దాం.